బ్రో చిన్నప్పటి నుంచి లైక్ సినిమాలు చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్తో రెగ్యులర్గా, చాలా సినిమాలు చూస్తాం. చాలా సినిమాలు మన అబ్బాయిలు అనేది మెయిన్ హీరోయిన్ల కోసం చూస్తూ ఉంటాం. అవునవును. సో మేబీ నాకు తెలిసి మీరు డెఫినెట్గా హీరోగా చేసే అవకాశాలు ఉంటాయి. పాజిటివ్గా వచ్చారు, పాజిటివ్ నుంచి డెఫినెట్గా హీరోగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా తీసి ఆ డైరెక్టర్ మీకు ఒక చాయిస్ ఇచ్చాడు, టాలీవుడ్స్లో కానీ బాలీవుడ్లో కానీ నీకు నచ్చిన హీరోయిన్ పేరు చెప్పి తీసుకొచ్చి నీ పక్కన పెడతా అంటే వినడానికి సౌండింగ్ బాగుంది. ఎవరి పేరు చెప్తారు? 100% దీపిక పదుకునే పేరు చెప్తాం. అబ్బా, ఇక్కడ కూడా మీరు హైట్ వదలలేదే. మంచి యాక్ట్రెస్ కదా, మంచి యాక్ట్రెస్, మీకు తగిన హైట్. అదే లేదు అంటే అదృష్టం, అసలు మనకు ఆలోచన లేదు. నేను చెప్పాను కదా, ఏది అనుకోని రాలేదు భయ్యా. అడిగినందుకు చెప్తున్నాను కదా, ఎంత టక్కని చెప్పాడు. కనీసం ఆలోచించాడా? కనీసం ఆలోచించకుండా హీరోయిన్ ఎవరైనా టక్కని దీపిక పడుకునే అన్నాడంటే అంటే ఫేవరెట్ హీరోయిన్ కంపల్సరీ వచ్చేస్తుంది తెలియకుండా. సో రాజమౌళి గారు క్రియేట్ చేసిన పర్సన్ మీరు. రాజమౌళి గారు అద్భుతమైన సినిమాలు చేశారు. సో ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీరు ఎక్కువ ఏ డైరెక్టర్ సినిమాలు చూసారు మామూలుగా కాలేజ్ స్టూడెంట్లో ఉన్నప్పుడు? అది మీకు బాగా మేము అంటే అందరూ చూసేది. మన ఇప్పుడు బోయపాటి గారు మూవీస్ బాగుంటాయి. ఇప్పుడు అంటే వినాయక్ గారు, మళ్ళీ వినాయక్ గారు అంటే గుర్తొచ్చింది. మీ ఆడియో లాంచ్లో వినాయక్ గారు స్పెషల్గా మిమ్మల్ని, ఆయన ఆడియో లాంచ్లో మీరు అంతకుముందు ఆయన మూవీస్ కూడా చేయలేదు, చూడలేదు. బట్ ఆయన నేను ఆడియో లాంచ్ చూసినప్పుడు ఆయన స్పెషల్గా మీరు శ్రీహరి గారిలా వచ్చే, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను సినిమాలో శ్రీహరి గారిని చూస్తే మీరు మిమ్మల్ని చూసినట్టు అనిపించింది. ఆయన మిమ్మల్ని చెప్పడం మీరు అక్కడే అసలు నేను అనుకోలేదు, అంత ఎక్స్పెక్ట్. అంటే ఆయన అన్నాడు ఏమంటారు, నోటు చలవ చెప్పలేము అది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకోటి నాకు పరిచయం కూడా లేడు సార్, వినాయక్ గారు పరిచయం లేడు. బట్ ఆ తర్వాత నాకు ఆడియో ఫంక్షన్ తర్వాత నీకు ప్రభాకర్ ఏదో మూవీలో నీకు మంచి పాజిటివ్ క్యారెక్టర్ ఇస్తాను. పాజిటివ్ క్యారెక్టర్ నేను ఇప్పుడు పాజిటివ్ క్యారెక్టర్ అంటే హీరో ఫీలింగే. అంటే నాకు హీరో ఇస్తా అంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో కొందరు, నాకు పాజిటివ్ క్యారెక్టర్ అంటే అదే ఫీలింగ్ వస్తుంది. అంటే నెగిటివ్ అలవాటు అయిపోయింది కదా ఇది. ఇప్పుడు ఎన్ని మూవీస్ అన్ని నెగిటివే. ఓ విలన్ క్యారెక్టర్ ఇస్తా, విలన్ ఇస్తా అనేది వేరు. మరి పాజిటివ్ క్యారెక్టర్ ప్రభాకర్ మనం ఒక మూవీ ఎప్పుడైనా చేద్దాం నీకు చెప్తాను, అది పాజిటివ్ క్యారెక్టర్. అది మెన్షన్ చేసి పాజిటివ్ క్యారెక్టర్ ఇస్తా నీకు అన్నాడు. ఫుల్ హ్యాపీ. చేస్తారు డెఫినెట్గా మంచి మంచి డైరెక్టర్స్. లేదు ఇస్తానండి. అంటే నాకు లక్కీ మంచి డైరెక్టర్తో చేశాను. నేను బోయపాటి గారితో చేశాను, శ్రీనివాస గారితో చేశాను, మన వీరుపోట గారితో చేశాను, మన త్రివిక్రమ్ గారితో చేశాను. లక్కీ అందరు బాగా. పూరి గారు, వినయ్ గారు మిస్ అయినారు అంతే. కృష్ణవంశీ గారు ఇంకా ఉంది బ్రో మీకు. ఇప్పుడే ఇది స్టార్టింగ్, ఇది ఆరంభం మాత్రమే కదా. ఇంకా పూరి గారు మొన్న మిస్ అయింది అనవసరం, కొంచెం డేట్స్ ప్రాబ్లం అంతే. అది చేసే నాకు ముందు వీళ్ళతో కంపల్సరీ చేయలేదు. ఇప్పుడు బాహుబలి సినిమా తెలుగులోనే కాదు, అన్ని ఏ భాషలో రిలీజ్ అయినా ఆ భాష. ఇక్కడ వెళ్ళాను తమిళనాడు తిరువణమలై, అంటే అరుణాచలం. అక్కడ తెలియదు, బట్ అక్కడ ఒక టెంపుల్కి వెళ్ళాను నేను. అసలు వాళ్ళు గుర్తుపడే బాహుబలి కాలకి అక్కడ కూడా. అంటే ఇవి అంటే ఫొటోస్ ఇవి ఎక్కువ వెబ్సైట్, అంటే ఎక్కడైనా మీడియాలైనా అందరూ అంటే ప్రజెంట్ ఫోటో, ఆ కాలకి ఫోటో అది వేసేవారు. అందరు గుర్తుపడుతుంది. కేరళ వెళ్ళిన చిన్న బుడ్డు మూనార్ పక్కల పిల్లలు కిల్కి లాంగ్వేజ్ చెప్తున్నారు. ఎంత వచ్చిన రాకున్న లాంగ్వేజ్ ఏదో పిజ్జా అట్టు అనుకుంటూ వస్తుంటా ఉంటుంది. బాహుబలి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఏ భాషలో మారినా మీది మాత్రం ఒకటే భాష కదా, కిల్కి భాష. ఆల్ ఓవర్ వరల్డ్ కిల్కి. వియత్నాం, ఫ్రాన్స్ అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్. మనం ఇప్పుడు చైనాలో 5000 థియేటర్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్. అది ఏమంటారు, వేర్ ఆర్ యు గో నెట్వర్క్ ఫాలోస్ అన్నట్టు కిల్కి భాష. आप किधर भी जाओ ప్రభాకర్ వాయిస్ ఓన్లీ. మీరు ఈజీగా డబ్బింగ్ చెప్పుకోవచ్చు అన్ని. లేదు అదే డబ్బింగ్. మిగతా వాళ్ళందరికీ భాష కానీ ఎక్కడ వెళ్ళినా నా వాయిస్ వినిపిస్తుంది. అవును, నేనేం చెప్పేది అదే వినిపిస్తుంటది. ఆ కిలికి భాష అంత అద్భుతంగా ఇంకోళ్ళు చెప్పలేరు కూడా. అదేం లేదు. నాకు ఒక్కటి బ్రో, మీరు కిలికి భాష మాట్లాడేటప్పుడు నిమ్డాన తర్వాత కొంచెం సౌండ్లు మధ్యలో, అవునవును, దానికి కూడా ఏమన్నా మీనింగ్ ఉంది. దానికి కూడా మీరు ప్రాక్టీస్. నిమ్డా అంటే అంటే ఏకవచనం బహువచనం అది. అంటే నేను నిమ్డా డోజరస్ టెల్ మీ అన్నప్పుడు నేను అడుగుతాను, నాకు విషయం తెలిసింది ఈ టైప్లో ఉంటుంది, అందరిని అడుగుతుంటా. అంటే ఒక్కరికి మెన్షన్ చేస్తున్నట్టు అది అలా ఉంది అంట. అసలు సౌండింగ్స్ లో కూడా అన్నీ ఉన్నాయి బాయ్. ఇది అన్ని నీట్గా ఉంటుంది. నిమ్డా డోజరస్ టెల్ మీ హర్ తబూష్ క్రాక్ నింబూమ్లా అంటే ఇది. ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు రాజమౌళి గారు కూడా చెప్పేవారు ఈ భాష.
ఆయన కూడా ఫుల్ perfect ఆ? సార్ నాకు ఫస్ట్ టైం ఏమి టెన్షన్ లేకుండా అస్సలు చేసిన మూవీ బాగోలేదు. టెన్షన్ ఏం లేదు. ఈ స్లాంగ్ మాట్లాడేటప్పుడు ఎలా? నాకు స్లాంగ్ ఇచ్చినప్పుడు చెమటలు వచ్చేసినాయి. నాకు ఒకటి వెళ్తూ ఉండేది ఒకటి, నేను చాలా ఇంటర్వ్యూస్లో వాళ్ళ ఇంటర్వ్యూస్ వీళ్ళ ఇంటర్వ్యూస్ చదివినప్పుడు ఇస్తుంటారు కదా, మన మ్యాగజైన్లలో బుక్లలో ఇస్తుంటారు కదా, ఇచ్చినప్పుడు ప్రతి దాంట్లో డైరెక్టర్ గారు నేను కార్లో వెళ్తూ స్టోరీ చెప్పాడు, నా క్యారెక్టర్ చెప్పాడు, మేము హోటల్లో కలిసినప్పుడు చెప్పాడు, లేకపోతే పిలిచి చెప్పాడు, అది చెప్పాడు ఇది చెప్పాడు, నాకు ఎవరు చెప్పలేదు ఇంతవరకు. అది ఒక ఫీల్ ఉండేది. ఏం చెప్పలేదు. ప్రభాకర్ నీ క్యారెక్టర్ ఉందంటే అంతే, ఇది క్యారెక్టర్ అంతే. నేను కూడా వెళ్ళేది, షూటింగ్ డేట్స్ వస్తే పోయేది. బాహుబలికి ఫస్ట్ టైం పిలిచి మర్రి చెట్టు కింద ఒక లొకేషన్ నుంచి చాలా దూరం ఉంటుంది, అక్కడ చైర్లు వేయించి చెప్తే వాళ్ళు వేస్తే దా ప్రభాకర్ అని తీసుకుపోయాడు. ఆడ క్యారెక్టర్ చెప్పిండు నాకు. సార్ ఇప్పుడు క్యారెక్టర్ చెప్తుంటే నాకు ఫస్ట్ అదే గుర్తొచ్చింది, ఓహో నాకు కూడా ఆప్షన్ ఫుల్. అంటే ఇప్పుడు వెళ్తే లేదు ఇక, ఇప్పుడు అది కూడా బాగా అయింది. ఓకే, నాకు కూడా పిలిచి కూర్చోబెట్టి సబ్జెక్టులు చెప్పారు. అది రాజమౌళి గారు అసలు. అప్పుడు అంటే క్యారెక్టర్ చెప్పినప్పుడు చెప్పారా దీనికి ఒక స్పెషల్ భాష ఉంటుంది అని? భాష అప్పుడే చెప్పాను. నాకు అప్పటి వరకు బాగానే ఉంది. ప్రభాకర్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ దాంట్లో, ఇది రమ్యకృష్ణ గారు అది ఇది ఇదంతా క్యారెక్టర్ అన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత ఇది ఉంటుంది కదా, అదే ముందు మంచి సూపర్ హిట్, ఇలా ఇలా ఉంది ఇలా ఉండి ఆ క్యారెక్టర్ ఇంటరాంగ్ ఇలా ఇలా వచ్చి ఇలా ఇలా వచ్చింది అంటే లోపల అబ్బా అని ఇంత పెద్ద మూవీ ఇంత క్యారెక్టరా అన్న ఫీలింగ్ ఇది వచ్చేస్తుంది. ఇలా ఆ డైలాగ్ చూసుకోండి, డైలాగ్ ఏమిటో తెలుగే కదా, 2 రోజులు ప్రాక్టీస్ చేసి వస్తుంది కదా, కామన్ తెలుగు కొట్టేద్దాం. తెలుగు అంటే ఈజీ కదా ఇప్పుడు మనకు, అప్పుడంటే ఐడియా లేదు కనుక భయపడ్డా. ఇప్పుడు తెలుగు అంటే ఈజీగా చెప్పొచ్చు, ఏది చెప్తే అది చెప్పొచ్చు. ఇలా ఉండి సరే చదువుతో సరే అన్నాడు, నిమ్డా నిమ్డా అనే వరకు డోస్ వస్తే ఇదేం సౌండ్ ఇదేం సౌండ్ ఇలా అయిపోయింది పోషన్. మళ్ళీ ఇదేం భాషరా బాబు ఎప్పుడు వినలేదు. ట్విస్ట్ ఇలా వెళ్ళిపోయి పడిపోయింది, బాల్ కొడితే కూడా కొడితే ఎండిపోయినట్లు అలా డ్రాప్ అయిపోయింది. అసలు నేను చెప్తాను ఇది ఎక్కడ వచ్చింది టెన్షన్ మళ్ళీ ఇది. సార్ ఇది ఏం భాష సార్ ఇది అసలు? సార్ ఏంటంటే ఇది కిల్కీ లాంగ్వేజ్ ఒకటి ఇది ఉండి ఒకసారి చెప్పన్నాడు. సార్ చెప్తాం నిమ్డా నిమ్డా ఇది రావట్లేదు, ఇంత ఈజీ వస్తుంది ఇప్పుడు అంటే వస్తలేదు, వస్తుంది అదేం లేదు ఇట్లా తీసుకోండి నైట్ మొత్తం అది ఇచ్చింది. ఇదే ప్రాక్టీస్ అని మీరు నడుస్తుందో కూడా ఇదేనా? ఎక్కడ పోయినా ఇదే ప్రాక్టీస్. సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరికి జనాలకు అర్థమైంది, కానీ సినిమా ముందు మీరు ప్రాక్టీస్ చేసుకుంటే అంటుంటే ఏమైంద్ర బాబు ప్రభావం అంటే డైలాగ్ అయితే ప్రాక్టీస్ చేయకూడదు, డైలాగ్ చేస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు వేరే వాళ్ళందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు కూడా మాటలు ఇవి వస్తుంటాయి తెలియకుండా, అది నేను ఎంత ట్రై చేస్తే ఆగట్లేదు, అది అలవాటు అయిపోయింది తెలుసా. అసలు నేను చాలా మాటలు ఇవి అంటుంటారు, ఇప్పుడు తెలియకుండా వచ్చేస్తుంటుంది అది. స్పెషల్గా గెటప్ మాకు చూసినప్పుడే ఎలా భరించాడు రా బాబా గెటప్ వేసుకొని అని. చాలా రోజులు ఎన్ని రోజులు షూటింగ్ అయినప్పుడు ఆ గెటప్ ప్రతిరోజు వేసుకోవాలి. అది 2 hours అయితే ఈజీగా 2 hours పట్టేది గెటప్ వేసుకోవడం. ఇంకా వేరే పనికి వెళ్ళినప్పుడు మళ్ళీ 1 hour అవుతుంది, అదో ప్రాబ్లం అవుతుంది. అది మొత్తం ఇంపేసి మళ్ళీ అలా ఏదైనా అది ఫస్ట్ టైం వచ్చింది వేసినప్పుడు నాకు జ్వరం వచ్చింది, ఫుల్ ఫీవర్. అది ఫస్ట్ వేస్తా ఉన్నారు అర్థం రంగు నేను చూసుకోలేదు. ఫస్ట్ గెటప్ చాలా లేట్ అవుతుంది, అన్ని ప్రతి వేరియేషన్ తెలియాలి. ఇది లైన్స్ కన్ను లైన్స్ ఈ ఉండే అన్నప్పుడు ఇవన్నీ తెలియాలి. మళ్ళీ కన్ను ఇలా మళ్ళీ లెన్స్ ఇవన్నీ. అంటే యాక్చువల్గా మేడం లెన్స్ వాడడం ఇది వద్దండి, ఇలా ఉంటుంది కదా, ఇలా పట్టేసి ఉంటుంది కదా, కన్ను నీకేం అవతల నుంచి వచ్చి పడ్డబట్టి నువ్వేం చేయలేవు, రాదు, మీలేం కదా, మూయలేము. ఇది కదలాలి కంపల్సరీ. అంటే ఓకే లుక్ బాగుంది, కానీ మేడం ఉంది బాగుంది మేడం లుక్ సూపర్ ఉంది అదిరిపోయింది అని. అదిరిపోతుంది ముందు షూటింగ్లో అన్నీ మేడం చూసింది, ఇట్లా ఇలా పెట్టుకొని చూసింది, రెడ్ అయిపోయింది. రెడ్ అయిపోయే వరకు వద్దు ప్రభాకర్ ఇది కష్టం, ఎందుకంటే ఇప్పుడు ఏసీ రూమ్ ఇది, ఏసీ రూమ్లో ఉన్నప్పుడు ఏసీ రూమ్ కనుక నీకేం ప్రాబ్లం అయితే లేదు. అప్పటికి రెడ్ అయిపోయింది కన్ను. బట్ ఆ మేడం కూడా ట్రై చేసింది కదా, చాలా బాగా అనిపించింది, నొప్పి బాగా వచ్చింది. ఎంబడే వద్దు, ఇప్పుడు ఆడ డస్ట్ ఉంటుంది, ఎండ డస్ట్ అంటే ఇప్పుడు కెమెరాలు అన్నీ ఉంటాయి కదా, చూస్తారు షూటింగ్ ఎట్లా దమ్ము ఒక్క రోజుతో అయ్యే షూటింగ్ కాదు, కష్టమవుతుంది. లే మేడం నేను ప్లీజ్ పెట్టండి ఉండండి మేడం బాగుంది లుక్ బాగుంది
మనం లుక్ వైజే కదా ప్రతి ట్రై చేసేది. అంటే ఓకే నీ ఇష్టం అని చెప్పి మళ్ళీ తర్వాత నీ ఇష్టం అని చెప్పి పెట్టేసి వన్స్ కమిట్ అయిన తర్వాత ఇంక కుదరదు. ఇక తప్పదు అది. ఇగో స్పెట్స్ పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ లేదు మనకు. అదే పెట్టుకొని కవర్ చేద్దాం అవన్నీ లేదు. ఇది పెడితే ఇది ఊడిపోతుంది, ఇది పోతుంది, ఇది ఓకే ఇది టచ్ కావద్దు, ఇవి ఏవి టచ్ అయినా పోతుంది. కానీ బాధ ఏమనిపించింది, నాకు ఎంజాయ్ అనిపించింది. ఎందుకంటే ప్రాబ్లం చాలా ఉంటుంది అందులో. ఇలా కూర్చోవాలి, ఇలా అన్నికి రాదు, ఇలా అంటే చెక్క ఉంటుంది, ఇక్కడ అది ఉంటుంది, ఇది దౌలుతుంది, మళ్ళీ ఇక్కడ పుర్రె ఉంటుంది, ఇది ఉస్తా ఉంటుంది, ఇవి గట్టి ఉంటాయి, ఈడకు అవన్నీ ఉంటాయి, ఇది ఉంటాయి, కాళ్ళకు ఉంటుంది, కాలి పనికి వెళ్ళేది, మధ్యలో తినాలన్న తాగాలన్న పండ్లకు మొత్తం అది ఉంటుంది, గమ్ అది బ్లాక్ అది. బట్ అది ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా మన క్యారెక్టర్ బాగుంటే అసలు అన్ని ఎస్టాబ్లిష్ అయ్యేసరికి బాధలన్నీ మర్చిపోయి నాకు అదే కనిపించింది, ముందర పిక్చర్ కనిపించేది. నెక్స్ట్ రిలీజ్ అయినాక నేను ఎక్కువ ఊహించుకునేది. ఎన్ని రోజులు షూటింగ్ చేశారు ఆ గెటప్తో? ఇదే 40 చేంజ్ చేసిన. ప్రతిరోజు మార్నింగ్ వెళ్ళి 2 hours షూట్ గెటప్ తీసుకునేదని ఫుల్ ఎంజాయ్. ఆ టైంలో మిగతా ఆర్టిస్టుల దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉండేది? ప్రభాస్ గారు కానీ తమన్నా గారు కానీ? అసలు ప్రభాస్ అన్న ఫస్ట్ నాకు గెటప్ చూసి నేను తెలియదు అలా ఇట్లా వెళ్ళి క్యారీఆన్లోకి వెళ్ళి అది పని చేసుకుని ఇట్లా బయటకు వస్తే మొత్తం మార్కులు కొట్టేసినావు పోయి, కానీ మొత్తం నీవే, మాది ముందే నీవే కొట్టేసినావు, అయిపోయింది. ప్రభాకర్కి మొత్తం పోయినాయి ఆయనే అన్నాడా. అందరు రానా గారు అందరు అన్నారు పోయి ముందు ప్రభాకర్ సార్. అది డేంజర్ ఉంటుంది అసలు. సరదాగా మాట్లాడుతున్నాం కానీ సినిమాలో చూసినప్పుడు మాకు కూడా జల్లు మంది గెటప్ వేసినాక నాతో మాట్లాడానికి కొంచెం అంత దగ్గరికి రాకుండా అంత అది వెళ్ళిపోతుంది ఇట్లా అలా ఉండేది. ఆఫ్టర్ డైలాగ్ అది ఉందని తెలియదు ఎవరికి, భాష ఆ భాష ఉందని ఎవరికి తెలియదు. మీ కో ఆర్టిస్టులు కూడా ఎవరికి తెలియదు, ఓన్లీ రాజమౌళి గారికి నాకు మేడంకి అంతే. పోయినాం ఇప్పుడు నాకు అపోజిట్లో ఉంటారు. ఫస్ట్ వైడ్ ఫ్రేమ్ పెట్టాను, పెడితే అది రమ్యకృష్ణ గారు, నాజర్ గారు, ఫస్ట్ అది మీరు చేసిన కట్టప్ మన సత్యరాజ్ గారు, ఇక్కడ ప్రభాస్ అని, ఇక్కడ రానా వీళ్ళందరూ ఉంటారు అన్న ఒకటి అందరూ. అసలు స్టార్ట్ యాక్షన్ అన్నాడు. అప్పుడు సార్ కూడా చెప్పొద్దు చెప్పొద్దు సార్ డైరెక్టర్ యాక్షన్ అన్నాడు. నిమ్డా డోస్ టెల్ మీ అనే వరకు అందరూ అసలు ఫుల్ నవ్వు. అసలు ప్రభాస్ అన్న వీళ్ళందరూ రమ్యకృష్ణ గారు అయితే మరి ఆగట్లేదు అసలు. మాకు వినిపిస్తుంది సౌండ్, వాళ్ళు అక్కడ ఉంటారు అరవాలి ప్రతిసారి గట్టిగా చెప్పాలి. టేక్ 10-20 టేకులు అదే ప్రాబ్లం నాకు. 10-20 టేకులు వాళ్ళు నవ్వుతున్నారు, ఆగుతుంది. ఎంత అయిపోయినా వినట్లేదు వాళ్ళు. అరే ఆయన ఎంతసేపు చెప్తాడు పాపం, అది ఆయన అరవాలి గట్టిగా. ఇంకోటి మీకు ఇప్పుడు దాంట్లో నేను చెప్తా మనకు తెలుగులో చెప్తా ఉంటాడు, అది లేదు అప్పుడు నేను చెప్పినప్పుడు. మొత్తం ఫస్ట్ నుంచి ఫుల్ డైలాగ్ ఒకే స్టేక్ చెప్పాలి, ప్రాంప్టింగ్ అది ఏముండదు. లేదు ప్రాంప్టింగ్ చెప్పండి, ప్రాంప్టింగ్ ఆయన ఒప్పుకోడు సార్, ప్రాంప్టింగ్ లేదు. ఇంకోటి మరి కట్ షాట్లు పడితే అవన్నీ, కానీ నేను సింగిల్ ఒకే ఫ్లోలో చెప్పాలి, ఒకేసారి నిమ్డా స్టార్ట్ తీస్తే అర్థపు సార్ ఆడవరకు చెప్పాలి. అసలు 2 రోజులు పండుగ, అందరూ నవ్వి పండుగ. అసలు పెద్ద పెద్ద సెలబ్రిటీలు వచ్చుకోము దాన్ని చూడడానికి. ఆ భాషను చూడండి, చాలా మంది వచ్చారు. బట్ అంతే నాకేందో లైఫ్లో ఎక్కువ నవ్వుకుడు చేసిన సినిమా బాహుబలి. సార్ ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక అచీవ్మెంట్, ఒక ఇలాంటి చేయాలి అని ఉంటుంది. మీకు అది మీకు తెలియకుండానే అయిపోయింది, తెలియకుండానే వచ్చేస్తుంది. రైట్ కూడా అంతే, తెలియకుండానే. ప్లానింగ్ ఉండదు, ప్లానింగ్ ఏం కాదు. ఇప్పుడు ఏమన్నా అనుకుంటున్నారా బ్రో లైఫ్లో ఇలాంటి ఒక క్యారెక్టర్, లేదా పలానా ఎస్వి రంగారావు గారు ఇలా ఏమైనా ఒక స్పెషల్ పర్సన్ చేసిన అలాంటి రోల్ చేయాలి అని మీకు ఏమన్నా ఉందా ఇప్పుడు? ఏం లేదు, ఏదొస్తే అది చేయడం, ఎంటీగా వెళ్ళడం, అక్కడ ఇరగదీయడం, మళ్ళీ ఎంటీగా చెప్తారు వాళ్ళు, నేర్చుకోవాలి అంతే తప్పదు. మనకు అంటే చెప్పింది చేస్తే బెటర్ అన్న ఫీలింగ్ నాది. అంటే మనం చేస్తే మనమే కనిపిస్తుంది. నాకు వచ్చింది ఏం చేస్తే నేనే ప్రభాకర్ కనిపిస్తుంటాడు. మనం హీరోలుగా చూసిన వాళ్ళు హీరోలు, మేము సినిమాలో ఎక్కడ ముందు అసలు మా దృష్టిలో ఒక రేంజ్. అసలు వాళ్ళు మనని అంటున్నారు అన్నప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుంది. అంటే నాకు ఈ మూవీతోని ప్రతి ఒక్కరు